నిర్మల్ జిల్లా బైంసా డివిజన్ వ్యాప్తంగా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. వేకువజాము నుంచే భక్తులు శివాలయాలకు వెళ్లి ఆలయాల వద్ద బారులు తీరారు. ప్రత్యేకంగా పూజలు చేశారు. బైంసా పట్టణంలోని ఎంతో పురాతన ఆలయంగా చెరువుకట్ట మహాదేవుని ఆలయానికి భక్తులు భారీగా తరలిరావడంతో ఆలయ ప్రాంగణమంతా భక్తులతో కిక్కిరిసి కనిపించింది. భక్తుల శివనామస్మరణతో ఆలయ ప్రాంగణమంతా మారుమ్రోగింది. శివరాత్రి సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీలు అన్ని ఏర్పాట్లను చేశారు. మరోవైపు మంచిర్యాల జిల్లాలో కూడా శివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. జైపూర్ మండలం వేలాల గ్రామంలోని మల్లన్న స్వామి దేవాలయంలో భక్తులు పూజలు చేస్తున్నారు. మహాశివరాత్రి వేడుకలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని శైవక్షేత్రాన్ని శివనామస్మరణతో మారుమోగుతున్న పరిస్థితి. ముఖ్యంగా మంచిర్యాల జిల్లాలోని ముగరాయేశ్వర స్వామి, కత్తెరసాల మల్లన్న, గట్టు మల్లన్న స్వామి దేవాలయం కూడా భక్తులు కిటకిటలాడుతున్నాయి. ఉదయం 5 గంటల నుండి కూడా భక్తులు ఈ దేవాలయం సందర్శిస్తున్నారు. ముఖ్యంగా మన ప్రస్తుతం అయితే వేలాల గట్టు మల్లన్న స్వామి దేవాలయంలో ఉన్నాము. ఈ దేవాలయము గత పాండవులు ప్రతిష్ఠ ఉన్నది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మన ఆలయ ప్రధాన పూజ తెలుసుకుందాం. ఈ ఆలయ యొక్క ప్రత్యక్షత ఏంటి, ఎప్పుడు ఏర్పడేది? ఓం నమ శివాయ. జైపూర్ మండలం వేలాల గట్టుమల్లన్న స్వామి దేవస్థానం. ఇక్కడ ఆ పాండవులు వచ్చి స్వయంగా ప్రతిష్ఠించారని చెప్పి చరిత్ర చెప్తున్నది. ఇక్కడ భక్తుల పాలటి కొంగు బంగారమై మల్లన్న స్వామి ప్రజలందరికీ ఆశీర్వచనాలు ఇస్తున్నాడు, దీవెనలు ఇస్తున్నాడు. ఎంతోమంది వాళ్ళ కోరికలు కోరుకొని వాళ్ళ నెరవేరిన తర్వాత కూడా మళ్ళీ రిపీటెడ్గా మళ్ళీ వచ్చి దర్శనం చేసుకొని ఇక్కడ బోనం పోసుకున్నాడు కానీ, జాగరణ చేసుడు కానీ, ఇక్కడ గుట్ట మీద రాత్రి జాగరణ చేసి ఉదయం మళ్ళీ వెళ్ళిపోతారు. ఇక్కడ అందరికీ కూడా ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు, స్థానిక ఎంపీ గారు, గ్రామ పంచాయతీ వాళ్ళ సహకారం, పోలీసు వారి సహకారంతో ఈ జాతర బాగా జరుగుతున్నది. ఏటా కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేసి ఇంకా ఇప్పుడు గిరి ప్రదక్షిణ స్టార్ట్ అయింది. దాని ద్వారా ఇంకా సౌకర్యాలు మెరుగుపరిచి ఇంకా భక్తులు వచ్చేటందుకోసం అని సౌకర్యాలు ఏర్పరుస్తాం. అసలు ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ఎంతమంది భక్తులు వచ్చే అవకాశం ఉంది? 1,00,000 నుంచి 2,00,000 మంది దాకా దర్శనాలు ఏర్పాటు చేశారు. వాళ్ళకు నీళ్ళ సౌకర్యం కానీ, టెంట్ల సౌకర్యం కానీ, వాళ్ళకు అన్ని రకాల సౌకర్యాలు ఎక్కడ ఇబ్బంది కలగకుండా ఇక్కడ సింగరేణి రెస్క్యూ టీం వాళ్ళు కానీ, ఫైర్ వాళ్ళు కానీ, పోలీసు వారు అనుదినం దీన్ని పర్యవేక్షిస్తున్నారు. ముఖ్యంగా ఈ గట్టుమల్లన్న స్వామి ఎంతో ప్రతిష్ట ఉన్నది. స్వామి కోరిన కోరికలు తీర్చే గట్టుమల్లన్నగా పేరున్నది. భక్తులకు విశ్వాసం ఉంది. మనతో పాటు స్థానిక ఎంఆర్ఓ ఉన్నారు. మేడం చెప్పండి, ఎలాంటి ఏర్పాటు చేశారు? ఓం నమ శివాయ. వందలాది సంవత్సరాలుగా ఇక్కడ ఉన్న చుట్టుపక్కల భక్తులందరికీ కొంగు బంగారంగా ఉన్నటువంటి గట్టుమల్లన్న, కింద కూడా మల్లన్న గారు భక్తులు శివరాత్రి రోజే కాకుండా మిగతా పర్వదినాల్లో కూడా అనేకంగా వచ్చి ఇక్కడ దర్శనం చేసుకుంటారు. ఇది స్వయంభూగా వెలిసినటువంటి శివుడు కనుక అనుకున్నవన్నీ అనుకున్నట్టు జరిగి ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలనేటువంటి హిందువుల మనోభావాలకు అనుగుణంగా ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది. పోలీసు శాఖ మరియు రెవెన్యూ అండ్ ఎండోమెంట్, ఫారెస్ట్ అన్ని ఎంపీడీఓ ఆఫీసు, పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్ అందరూ కూడా కలిసి అన్ని రకాల ఏర్పాట్లు గతంలో జరిగిన దానికంటే కూడా ఈసారి చాలా విస్తృతమైన ఏర్పాట్లు చేయడం జరిగింది. విఐపి పార్కింగ్ కానీ, పైనకి వాహనాలను అనుమతించకపోవడం కానీ, మంచినీటి సౌకర్యం కూడా విస్తృతంగా కల్పించడం జరిగింది. నిజంగా భగవద్ అనుగ్రహమే ఇదంతా చేయించుకోవడం కూడా వారి కృపా కటాక్షాల వల్లనే ఈ ఏర్పాట్లన్నీ కూడా అధికార యంత్రాంగం చేయగలుగుతున్నారు. ఇంత అడవిలో తుప్పల్లో కూడా లక్షలాది మందుల భక్తులు తలలు వచ్చి ఎవ్వరికి కూడా చీమ కుట్టకుండా స్వామివారు తన భక్తుల్ని కాపాడుకుంటూ వారి కరుణా కటాక్షాలని అందరికీ అందజేయిస్తూ ఉన్నారు. అందరూ కూడా దర్శించుకొని మా పుణ్యాత్ములు కావాలని చెప్పేసి కోరుకుంటూ అందరికీ కూడా శివరాత్రి శుభాకాంక్షలు. జై నమః. అధికారులు చెప్తున్నారు ఈ గట్టు మల్లన్న సంబంధించిన దేవాలయంలో అన్ని ఏర్పాట్లు చేశాము. లక్షలాది మంది భక్తులు కూడా దర్శనం చేసిన పరిస్థితికి ఎలాంటి అవాంఛనీయాలు కూడా ఏర్పాటు చేశారు. ముఖ్యంగా పోలీసు వారు కూడా ముడించబోతే ఏర్పాటు చేసిన పరిస్థితి కనబడుతుంది. మనం చూసిన ప్రస్తుతం అయితే క్యూ లైన్లో ఉదయం 5 గంటల నుండి కూడా క్యూ లైన్లో భక్తులు ఉన్నారు. చాలా మంది భక్తులు కూడా ఈ గట్టుమల్లన్న స్వామి అంటే పూర్తి విశ్వాసం ఉంది. గట్టుమల్లన్న స్వామి భక్తుల కొంగు బంగారంగా కోరికలు తీర్చే దేవుడిగా కూడా పేరుంది. దీంతో అధికారులు కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. భక్తులు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉదయం 5 గంటల నుండి రాత్రి కూడా ఈ గుట్ట పైన అందరూ భక్తులు దర్శనం చేసుకొని ప్రత్యేక పూజలు చేసినప్పుడు చెప్తున్నారు. పూర్తిగా ఓవరాల్ చెప్పాలంటే మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా శివక్షేత్రాలన్నీ కూడా నామస్మరణం మోగుతున్నాయి. మాకు వేలాల గట్టుమల్లన్న స్వామి దేవాలయంలో భక్తులు ఐక్యంగా పాల్గొని ఇక్కడ గట్టుమల్లన్న స్వామికి ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడ స్వయంగా వెలిచాడు. ఇక్కడ పాండవులు ఈ శివలింగాన్ని ప్రతిష్ఠించాలని ఒక ప్రశ్న ఉంది. ఇక్కడ శ్రీనివాస్, సౌందర్య టీవీ, మంచిర్యాల.